హలో అందరికీ. మరొక మినీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఎండలు బాగా ముదిరిపోయాయి కదండీ! ఈ ఎండాకాలము ఇగురు కూరలు కానీ, వేపుడు కూరలు గానీ తినాలంటే అస్సలు తినాలనిపించట్లేదు. ఏదైనా పులుసు కూరలు ఇలాంటివైతే తినాలనిపిస్తది గదా! సో, నేనందుకని ఇక్కడ పప్పుచారు చేస్తున్నాను. మా అబ్బాయి ఇంకా బాదం పాలు తీసుకొచ్చాడు. బాదం పాలతో పాటు వాళ్ళు జీడిపప్పు కూడా విడిగా వాళ్ళే ప్యాకింగ్ చేసిస్తారు. మనం ఇలా ఇంటికొచ్చిన తర్వాత గ్లాస్‌లో పోసుకొని వేసుకోవటమే. ఇక్కడ నాకు, మా వారి కోసమని గ్లాస్‌లో పోసాను. ఇక పప్పుచారు కాగుతున్నాయి గదా! పప్పుచారుకి కాంబినేషను ఈ ఉప్పు చేపయితే ఎంత బావుంటుంది కదా! సో, ఇంట్లో ఉప్పు చేపలున్నాయి గాబట్టి అవి అయిపోయిన దాకా ఇంక ఇదే పననమాట. పచ్చడి చేసినా కానీ, పప్పుచారు చేసినా కూడా ఇలా ఉప్పు చేపలు ఫ్రై చేస్తూ ఉంటాననమాట. ఇలా ఉప్పు చేపలు వేయించిన రోజల్లా మా వారితో గానీ, మా అబ్బాయితో గానీ ఒకటే స్మెల్లొస్తుంది ఇంట్లోకి రాగానే అని అంటారు. అంటానికైతే అంటారు గానీ, తినటం మాత్రం ఒక్కటి గూడా ఉంచకుండా మొత్తం తినేస్తారు. మీ ఇంట్లో కూడా ఇలా అనేవాళ్ళు ఉన్నారా?